దేవినేని అవినాష్ యాక్చువల్గా ఒక రకంగా దురదృష్టవంతుడు, మరొక రకంగా నిజమైన వారసుడు. ఎందుకంటే వాళ్ళ నానే ఆయనకి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఇప్పటిదాకా తను ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకపోవడానికి కారణమైంది. ఎందుకంటే తను కమిటెడ్, ఏ పార్టీనైతే తను నమ్మాడో, ఏ పార్టీ అయితే తనని నమ్ముతుందో వాళ్ళ కోసం ప్రాణం పెడతాడు. నాడు తెలుగుదేశానికి, ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రాణం పెట్టిన మనిషి ఆయన. అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్కి పోటీ చేయడానికి ఎవడూ ముందుకు రాని సందర్భంలో అవినాష్ని పోటీకి పెట్టి, ఏది 2014 సందర్భంలో ఓటమి పాలవ్వడం పార్లమెంటు సభ్యత్వానికి అవినాష్కి పెద్ద దెబ్బైంది. ఆ తర్వాత 19లో గుడివాడకి పంపించడం, 24లో ఆ సీట్ నుంచినే చేసిన అప్పటికి గద్దె రామ్మోహన్ విజయం మళ్ళీ సాధ్యమైంది. అయితే మనిషి పరంగా అయితే అవినాష్కి నెహ్రూ వారసత్వం అలాగే వచ్చింది. ఇవాళ మాట్లాడిన మాట అట్లాంటిది. నెహ్రూ ధోరణి ఎట్లా ఉంటుందంటే, ప్రభుత్వం ఎవరున్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కమిటెడ్గా ఉండేవాడు, పారిపోయేవాడు కాదు. హత్యా ప్రయత్నాలు జరిగిన రోజుల్లో కూడా పారిపోయేవాడు కాదు. అదే తనకొక ఎసెట్. భయపడి పారిపోయే రకం కాదన్నటువంటిదే నెహ్రూ వెనకాల అన్ని వందల వేల మంది ఉండటానికి కారణమైంది. ఇప్పుడు అదే లెగసీని ఇప్పుడు అవినాష్ చూపించాడు. అందుకని ముందు ఒక ప్రచారం జరిగితే, ఏదైతే అవినాష్ పారిపోయాడు, దుబాయ్కి వెళ్ళిపోతుంటే పట్టుకున్నారు పోలీసులు, పారిపోయి వెనక్కి వచ్చాడు అన్నటువంటి పాయింట్కి, వెనక్కి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియదంటే ఇంట్లో కూర్చుని మరి వాళ్ళ నాన్న బొమ్మ ముందు కూర్చుని మరి చెప్పుకొచ్చాడు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని. అంటే నెహ్రూ బిడ్డని అని మరొకసారి ప్రూవ్ చేసుకొచ్చాడు.